తమరి మాటే మాకు సుగ్రీవాజ్ఞ. మీ కార్యదక్షత, మీ కఠోర శ్రమ, రాజకీయ అనుభవం, మీ చతురత అంతా అందరికీ విదితమే. ఆర్య, చంద్రబాబు నాయక, మీరు ఆలోచించండి, మీరు ఆదేశించండి, మేము పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి పరులకు అధికారం దక్కనివ్వం, అప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం. మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష. అందుకే ఈ మా అందరి నడక మీ వెంటే, మీ అడుగుదారుల్లో నడుస్తాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనే యజ్ఞంలో సమిధలుగా మారుతాం. మీ మాటే మా బాట, ఇదే మా అందరి భాష. మహానాడు వేదికపై ఇందరు మహారథుల సమక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అర్పించే అవకాశాన్ని అతి సామాన్యుడైన నాకు ఇచ్చిన మీకు, మీ ఔదార్యానికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వరలరామయ్య. నమస్కారం. తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జమా ఖర్చుల వివరాలను సభ ముందు ప్రవేశపెట్టాల్సిందిగా కోశాధికారి శ్రీ మింటే పార్థసారథి గారిని ఆహ్వానించడం జరుగుతుంది. మహానాడు మహాసభకు అధ్యక్షత వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, రాష్ట్ర మంత్రివర్యుల వారికి, వేదిక రంచినటువంటి పార్టీ పెద్దలకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వార్షిక ఆర్థిక నివేదిక